మరొకసారి ప్రభు పేరిట శుభాభివందనాలు. బైబిల్ గ్రంథంలో నుండి ఈరోజు కొరకు ప్రభు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి. కీర్తనల గ్రంథము 53వ కీర్తనలో 2వ వాక్యాన్ని చదవగలిగిన వారందరూ చక్కగా చదువుకోనండి. ఎవరైనా ఒకరు పెద్దగా చదవండి. 53వ కీర్తన 2వ వాక్యము. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూసి నరులందరినీ ఆయన పరిశీలించుచున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ ఆరాధనలో ఆయన మాటలు వింటున్న నిన్ను, నీ ఇంటి వారిని, నీ కలిగిన సమస్తమును కూడా నీవు ఆరాధిస్తున్న నీ దేవుడు అనుదినము కనులెత్తి చూస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నీ ఎడల, మనందరి ఎడల ఆయన చూచుచూ ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను చూసి, నీ కుటుంబమును చూసి, నీ కలిగిన సమస్తమును చూసి నీకు మేలు చేయాలని ఆయన నిన్ను పరిశీలిస్తూ ఉన్నారని ఈ వాక్యము తేటగా చెప్తుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో రాయబడిన సంగతిని గుర్తుపడితే ఈ లోకం అంతటా, అనగా ఈ భూమి మీద అంతటా ఎక్కడెక్కడ ఈ భూమి వ్యాపించి ఉందో, ఈ భూప్రపంచం అంతటి మీద మనుషులు విస్తరించి ఉన్నారు. రకరకాల భాషలు, పలు రకాల పరిస్థితుల మధ్య అందరూ బ్రతుకుతున్నప్పటికీ నీవు ఉంటున్న మీ ఇంట్లో, అలాగే మీ చుట్టూ ఉన్న ఆ వీధులలో, మీ గ్రామాలలో కూడాను అనేక మంది బ్రతుకుతూ ఉండటం నీవు చూసినప్పటికీ వారిని, వారి మాటలను మీరు గమనించగలిగితే వారిలో అనేకులు వారిని సృష్టించిన ఆ సృష్టికర్తను ఎరుగక, దేవుణ్ణి గూర్చిన సంగతులు తెలియక, దేవుడు అనేవారు ఉన్నారు, ఆయన చూస్తారు అని గ్రహించలేక కొంతమంది తమ కొరకు వాళ్ళే దేవుళ్ళను ఏర్పాటు చేసుకునే వాళ్ళు కనబడతారు. కొందరు దేవుడు లేడు అని మాట్లాడతారు. మరికొంతమంది నన్ను ఎవరో చూడరు, నేను ఏం చేసినా ఇబ్బందే లేదని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే వాళ్ళు కనబడతారు. దాన్ని గుర్చే ఆ కీర్తన 1వ వచనంలో రాసి ఉంటుంది. బుద్ధిహీనులు తమ హృదయములలో దేవుడు లేడని అనుకుంటారు. వారు చెడ్డ పనులన్నిటినీ చేస్తూనే ఉన్నారు. మేలు చేయటం మానివేశారు. వారి హృదయములలో ఆలోచనలు కానివ్వండి, వారు చేస్తున్న పనులలో కానివ్వండి, వారు మాట్లాడుతున్న మాటలే కానివ్వండి, వాళ్ళు నడిచే నడక, ప్రవర్తనే కానివ్వండి, అక్కడ అంతా చెడుతనము, చెడ్డ అలవాట్లు, లోకపు కార్యక్రమాలు, శరీర ఆశలు. వారందరూ అనుకునేది ఏమిటంటే, దేవుడు నన్ను చూడటం లేదు, నేను ఏం చేసినా ఎవ్వరు నన్ను పట్టించుకోరు, నాకు నచ్చింది నేను చేయవచ్చు, నేను ఏం చేసైనా
నాకు నేను సుఖంగా ఉండొచ్చు అని కొంతమంది భ్రమపడిపోయి దేవుని విషయంలో బుద్ధిహీనంగా ప్రవర్తించే వాళ్ళు కనబడతారు. అయితే దేవుని యొక్క మహాకృప, మీరందరూ దేవుడు ఉన్నారు అని నమ్మిన వాళ్ళు, దేవునికి స్తోత్రం. మీరందరూ నోరు తెరిచి దేవుని ఆరాధించుటకు ఇష్టపడిన బిడ్డలు, హల్లెలూయా. దేవుని మాటలను చెవులారా వినుటకు మనసు ఉన్న మంచి బిడలు మీరందరూ, నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. చూడండి, మిమ్ములను మీ కుటుంబములను ఆకాశం నుండి చూస్తున్న దేవుడు, మీలో ఎవరైనా జ్ఞానము కలిగి లేక వివేకము గలవారై మీ దేవుని వెతుకుతారేమో అని, అలా ఎవరైనా వెతుకుతూ కనబడితే వారి యొద్దకు వచ్చి వారిని ప్రభావితం చేయాలని, ఆయన తన మహిమతో ఒక్కొక్కరిని నింపాలని, ఆయన ఆలోచనల చేత ఒక్కొక్క కుటుంబాన్ని నడిపించాలని, ఒక్కొక్కరి విషయమై వారిలో ఉన్న బుద్ధిహీనతను తొలగించి పరిశుద్ధపరచాలని ఆకాశమందున్న దేవుడు ఒక్కొక్కరిని పరిశీలించి చూస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. మరి ఆ దేవాది దేవుడు నిన్ను వ్యక్తిగతంగా ఆయన చూచునుగాక. నీ కుటుంబమును కూడా ఆయన కన్నులెత్తి చూచునుగాక. నీ సంతానమును ఆయన చూసి ఆశీర్వదించునుగాక. నీ పనిని, ఉద్యోగమును, వ్యాపారమును, నీవు వెళ్ళే ప్రతి పనిలో ఆయన దృష్టి ఉంచి నిన్ను గమనించి నిన్ను లేవనెత్తునుగాక. ఆమేన్. నీవు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, మీ భవిష్యత్తును కూడా ఆయన మానక చూస్తున్నారని మీరు గుర్తించండి. ఆ దేవుని కనుచూపుల మధ్య మీరు క్షేమముగా ఉందురుగాక. ఆమేన్. దయచేసి గమనించండి, లోకంలో ఉన్న వారిని ఆయన చూడటం వేరు, ఆయనను నమ్ముకున్న మిమ్ములను ఆయన చూసే విధానం వేరండి. కారణం ఏమిటంటే, మీలో ఒక్కొక్కరి మీద ఆయన అమూల్యమైన రక్తం ప్రోక్షించబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఆ యేసు రక్తములో మీరందరూ నిబంధన చేయబడిన ప్రజలు. హల్లెలూయా. మీలో ప్రతి వారు దేవుని వాక్యమును శ్రద్ధగా వింటూ దేవుడు ఉన్నాడని నమ్మి దేవుని మీద ఆశ పెట్టుకున్నవారు. అయితే మీలో కొందరి జీవితాలు ఆర్థికంగా బహు ఇబ్బందులు పడుతూ నీ చుట్టూ ఉన్న ప్రజలు గుర్తిస్తున్నారు, మీకు అర్థమవుతుంది. మీ ఊరి వాళ్ళు కూడా మీ పేదరికాన్ని చూసి మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. కొందరిలో మంచి గృహాలు లేక, వస్తువులు కలిగి ఉండక, పిల్లలకు చక్కని చదువులు చెప్పించుకునే అవకాశం రాక, దానికి తగిన ఫీజు కట్టేదానికి వీలు కాని పరిస్థితుల్లో, అనారోగ్యంతో ఉన్న మనిషికి మంచి వైద్యం చేసుకునే వస్తువులు కనబడక, కనీసం మంచి వస్త్రాలు వేసుకునే దానికి కూడా వీలు కాని పరిస్థితుల్లో, మంచి భోజనం తినేదానికి కూడా సాధ్యం కాక, ఉన్న కొంచెంలో సర్దుకుంటూ ఏదో ఒకరోజు దేవుడు మమ్మల్ని కరుణించకపోతాడా అని కొందరు అంత నిబ్బరంగా ఉన్నప్పటికీ కొందరు బాధపడటం దేవుడు చూస్తున్నాడు. కొందరు ఎంతకాలం ఈ పరిస్థితులని నిరాశ చెందటం కూడా ఆయన చూస్తున్నాడు. కొందరు మా కర్మ ఇంతే అని తమ ప్రాణాలను చేతులారా పోగొట్టుకోవటం కూడా ఆయన చూస్తున్నాడు. పేరుకి విశ్వాసులేనండి. మీలో చాలామంది
రకరకాల సమస్యల మధ్య ఉన్నారు ఈరోజు. మిమ్మల్ని చూసిన వాళ్ళు, మీ ఊర్లో అంత డబ్బున్న వాడు ఎవరైనా ఉంటే, కాస్త అధికారంలో ఉన్నవాడు ఎవరైనా ఉంటే, మీరో మీ పెద్దవాళ్ళో వాళ్ళకు కనబడినప్పుడు, లేక వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ పేదరికాన్ని చూసి ఎగతాళి చేయటం, మిమ్మల్ని అవమానంగా పిలిచి మిమ్మల్ని భంగపరచటం, మీ మీద చేయని నేరాన్ని మోపటం, మీకు కలిగిన దాన్ని ఆక్రమించుకొని మిమ్మల్ని భయపెట్టడం, మీరు వెళ్ళే ప్రతి పనిలో మీకు ఎదురుపడి మిమ్మల్ని శోధించటం, అవమానపరచటం చేసే ప్రజల మధ్య మీరు బ్రతుకుతున్నారు. ఒకవేళ నువ్వు ఏమైనా మాట్లాడితే నీకు తెలిసిన నీ స్నేహితులైన వాళ్ళు, నీ ఇంట్లో వాళ్ళు కూడా ప్రార్థనని బైబిల్ పట్టుకొని తిరుగుతున్నావే, ఇన్నాళ్ళు ప్రార్థన చేస్తే నీకేం ఒరిగింది అని ప్రశ్నించేవాళ్ళు లేకపోలేదు. నీవు సమస్యలతో ఎదురుపడితే ఆ ప్రార్థన చేసే బదులు మా దేవుడి దగ్గరికి వచ్చి దండం పెట్టు, మేము నీ బిడ్డలకు అంత ఉద్యోగం ఇప్పిస్తాం, నీకు అన్ని డబ్బులు కడతాం, నువ్వు చేసిన అప్పు నువ్వు వదిలిపెట్టేస్తాం అని హెచ్చరించేవాళ్ళు, లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేసేవాళ్ళు నీకు కనబడుతూనే ఉంటారు. ప్రియులారా, మీరు దేవుని పిల్లలు అయినప్పటికీ మీలో ఉన్న ఇబ్బందులను చూసి నీ అవసరాన్ని గుర్తుపట్టి ఇక మీదటైనా ఈ 7వ నెల చివరి ఆదివారం ఇక మీదటైనా రాబోయే రోజుల్లో నీ జీవితాన్ని చిగురింప చేయాలని, ఆమేన్, నీ మీద మోపబడుతున్న ఆ నిందలో అవమానములలో నుంచి నిన్ను దాటించి ఆయన చేసిన వాగ్దానములకు మిమ్మల్ని వారసులుగా స్థిరపరచాలని, మీరు కారుస్తున్న కన్నీళ్లను తుడిచి నీ నోట నవ్వు కలుగు చేయాలని, ఎగతాళి చేసేవాళ్ళు నోరు మూసుకునేలా వాళ్ళ మధ్యలో ఘనమైన జీవితం కొరకు నిన్ను సిద్ధం చేయాలని దేవుడు ఈ దినమున మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. ఆయన మీలో ఒక్కొక్కరిని ఆయన చూస్తూ ఉన్న దేవుని ఎదుట నీ జీవితాన్ని కాస్త మార్చుకోగలిగితే, నీ ప్రవర్తనలో మార్పులు చేసుకోగలిగితే, నీ అలవాట్లలో నీ వెళుతున్న త్రోవను ఆగి దేవుని మార్గం వైపు తిరగగలిగితే, చూస్తూ ఉన్న దేవుడు నీ పక్షాన నిలవబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూస్తూ ఉన్న దేవుడు నీ పక్షాన మాట్లాడటం మొదలు పెడతాడు. ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోనా గ్రంథంలో ఒక అద్భుతమైన విషయం రాయబడి ఉంది. 3వ అధ్యాయంలో మొదటి నుండి చివరి వరకు 10 వాక్యాలు చదవగలిగితే అక్కడ అది నినివే పట్టణం అని, ఆ పట్టణంలో ఉన్నవారు అందరూ భయంకరమైన చెడు కార్యాలు చేస్తూ, అన్యాయముగా ప్రవర్తిస్తూ, నరహత్యలు చేయువారుగా, దొంగలుగా, అబద్ధికులుగా, మోసగాళ్ళుగా, శరీర కార్యము తప్ప దైవత్వమును చూడలేని కన్నులు లేనివారై, రకరకాల బలహీనతలలో లోక కార్యముల మీద మనసు పెట్టి ఉండటం దేవుడు చూసి, ఎంత ఎదురు చూసినా వారిలో మార్పు లేకపోయేసరికి వారందరికీ ఒక తీర్పును నిర్ణయించారు. ఆకాశమందున్న దేవుడు ఆ నినివే పట్టణ ప్రజలను శిక్షించాలని కోరుకొని ఆఖరు ప్రయత్నంగా తన సేవకుడిని వారి మధ్యకు పంపించారు. ఆ వెళ్ళిన దైవజనుడు ఆ ఊరిలో జనం మధ్యకు ఒక రోజంతా ప్రయాణం చేసి లోపలికి వెళ్ళిపోయి ఆ మహాపట్టణంలోని ప్రజలకు తెలిసే విధంగా, నినివే పట్టణస్థులారా,
ఆకాశము నుండి దేవుని ఉగ్రత మీ మీదకు రాబోతూ ఉంది అని దేవుడి వాక్యమును, దేవుని హెచ్చరికను వారికి తెలియచెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ పట్టణం వెలుపలకు పోయి ఒక చోట కూర్చొని చూస్తున్నాడు. ఏమవుతుందో, చెప్పిన దేవుడు చేస్తాడా చేయడా అని గమనిస్తూ కూర్చున్నాడు ఊరి బయట. ఈ సంగతి ఆ నోట రాజుగారి దగ్గరికి పోయింది. ఎప్పుడైతే ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు చెవిన పడిందో గడగడగడ వడికిపోతూ కూర్చున్న సింహాసనమును దిగి తన రాజవస్త్రములను చింపేసి గోనెపట్ట కట్టుకొని దూతలకు ఆజ్ఞాపించాడు, ఈ పట్టణం అంతా తిరగండి, ఈ రాజ్యం అంతా ప్రకటన చేయండి, దేవుడు ఉగ్రత మన మీదకి రాబోతుంది, ఈ ప్రజల మధ్య, చూస్తున్న జనుల మధ్య మనం నిందాస్పదముగా ఉండబోతున్నాం, కీడు రాబోతుంది కనుక అదిగో మనకు తెలిసిన దేవుడు కరుణామయుడని గుర్తు చేసుకోండి, ఆయన ప్రేమామయుడని తలంచుకోనండి, ఆ కనికరము గల దేవుడు మనలను, మన పట్టణాన్ని కనికరించేలాగున మీరు ఇలా చేయండి. ఓ నినివే ప్రజలారా, 3 దినములు ఉపవాసము ఉండండి, భోజనం చేయటం, నీళ్లు త్రాగటం మానేయండి, పశువులకైనా పిల్లలకైనా ఏమి పెట్టొద్దు, ఉపవాసం ఉండండి, గోనె పట్టు కట్టుకోండి. మీరు చేస్తున్న చెడుతనమును మానేయండి, పాపమును విడిచిపెట్టండి, అబద్ధమాడటం, దొంగతనం చేయటం, చెడ్డ తలంపులు తలంచటం, ఎదుటి వ్యక్తికి కీడు చేయటం, దేవునికి విరోధంగా మాట్లాడటం, అన్యాయమైన ప్రవర్తన మానండి. అసహ్యమైన చెడుగును, అన్యాయపు ప్రవర్తనను, చెడ్డ క్రియలను మానేసి ఒకవేళ ఆయన కరుణించి మనల్ని క్షమిస్తారు అని ఆ పట్టణమంతా ఓ చాటింపు వేయించారండి రాజు. ఎప్పుడైతే అది జరిగిందో ఆ పట్టణంలో ఉన్న వారందరూ గడగడ వణికిపోతూ దేవుని నిర్ణయాన్ని బట్టి, రాజాజ్ఞ నిమిత్తం అందరూ ఉపవాసం ఉండి తమ మనసులో ఉన్న దోషములు, తమ శరీరంతో చేస్తున్న అన్యాయపు క్రియలు, తమను వెంటాడుతూ ఉన్న చెడు క్రియలు అన్నిటినీ ఒక్కొక్కటి దేవుని ఎదుట ఒప్పుకొని కన్నీళ్లతో తమ పాపముల కొరకై పశ్చాత్తాపపడి తమను తాము శుద్ధి చేసుకుంటూ దేవుని సహాయం కొరకు ఏడవటం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ 10వ వచనంలో ఇలా రాస్తుంది, దయచేసి చూడండి, యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం. వారు తమ చెడు నడతలను మానుకొనగా, వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని చెప్పిన కీడు చేయుట మానివేసెను. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఓ త్రాగుబోతు, ఓ అన్యుడు, ఓ లోకంలో ఉన్న నాస్తికుడు ఓ తప్పు చేశాడు అంటే, అబద్ధం ఆడాడు, మోసం చేశాడు, వ్యభిచరించాడు, త్రాగుబోతు అయ్యాడు, దొంగగా ఉన్నాడు అంటే అది వేరే విషయం. మీరందరూ యేసు రక్తంలో కడగబడిన బిడ్డలు. దేవునికి స్తోత్రం. లోకంలో ఎన్ని నగరాలున్నా దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్న రాజనగరుకై, ఆ రాజనగరు నిర్మాణంలో వాడవలసిన ఒక్కొక్క స్తంభం వలె ఉండుటకు మీలో స్త్రీలను, పురుషులను దేవుడు ఏర్పరచుకొని ఆయన పేరు పెట్టి పిలిచి తన రక్తంలో నిన్ను, నీ ఇంటి వారిని విమోచించారు. దేవునికి స్తోత్రం. రాజనగరులో దేవుని సింహాసనం మీద
ఆయనకు కుమారునిగా, ఆయనకు కుమార్తెగా ఉండుటకే దేవుడు మిమ్మల్ని పిలిచారు, మిమ్మల్ని ఎన్నుకున్నారు, స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని కడిగి రక్షించారు. ఆమేన్. మరి మీరందరూ దేవుని బిడ్డలు. మీ కొరకు ప్రభు పలికిన వాగ్దానాలు ఉన్నాయి. ఆయన దీవించిన దీవెన ఉంది. ఆయన పేరిట ప్రార్థన చేయటం నీకు తెలుసు. ఆయన నామమును బట్టి సాక్ష్యమిచ్చి అన్యులను సైతం ప్రభు బిడ్డలుగా చేయగలిగే ఆ ప్రార్థన జీవితం, విశ్వాసం, సాక్ష్యపు బ్రతుకు దేవుని వలన మీరు పొందారు. మరి ఇలాంటి మీరందరూ మీ జీవితాలలో, మీ కుటుంబములలో ఈ రోజున పేదరికంలో నుంచి పూర్తిగా విడుదల పొందుటకు, రోగాలలో నుంచి పూర్తిగా విడుదల పొంది ఆరోగ్యవంతులుగా మారుటకు, శత్రువు చేతుల్లో ఓడిపోక దేవుని పేరిట గొప్పవారుగా మీ ఊరి ప్రజల ఎదుట ఘనంగా బ్రతుకుటకు దేవుడు మిమ్మల్ని చూస్తున్నారు అనే సంగతి గుర్తు చేసుకోండి. నేను చూడాలనే వచ్చారు. ఆయనకు నీ హృదయంలో కానీ, నీ ఇంట కానీ, నీ బిడ్డలలో కానీ, నీవు చేసే పనిలో కానీ, ఇదిగో నినివే పట్టణస్థుల్లో కనబడిన అన్యాయపు క్రియలు, వ్యభిచారపు క్రియలు, దుష్ట క్రియలు, చెడు కార్యములు, ఇట్లాంటివి ఏది కనబడినా నిన్ను చూసి బాధపడతారు, నిన్ను చూసి అసహించుకుంటాడు, నిన్ను చూసి నిన్ను సృజించినందుకు ఆయన పశ్చాత్తాపడవలసి వస్తుంది. అలా కాదు. నీలో మార్పు కలిగితే నిన్ను చూసి క్షమించి నిన్ను మరొకసారి తన రక్తంలో కడిగి మరొకసారి నీ మీద తన చేతులు పెట్టి నిన్ను పరిశుద్ధపరిచి ఆయన నిన్ను ఆశీర్వదిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెడుతనమును మాలిన నినివే ప్రజలను ఆయన కన్నులెత్తి చూసి వారి మీదకి రావాల్సిన తీర్పును దాటించి వారిని, ఆ పట్టణాన్ని కాపాడారు. నా ప్రభు మిమ్మును, మీ కుటుంబాలను ఆ రీతిగానే కాపాడును గాక. ఆమేన్. మరొకసారి అది కూడా దైవికమైన కుటుంబమే. అబ్రహాము కుటుంబం అద్భుతమైన కుటుంబం అండి. పని మనిషిగా ఉన్న హాగరును చూసి అబ్రహాము భార్య అయిన శారా ఆమెను హెచ్చించి తన భర్తకు భార్యగా ఉండేలా ఆమె స్వతహాగా అప్పచెప్పేసి, దేవుని కనికరము, ఆయన కటాక్షము మొత్తం మీద ఈ హాగరు గర్భవతి అయిందండి. ఎప్పుడైతే ఈమె గర్భవతి అయిందో యజమానురాలైన శారాను గూర్చి దుర్బుద్ధి పుట్టి ఆమెను ద్వేషిస్తూ ఆమెను అసహ్యంగా మాట్లాడటం మొదలుపెట్టింది. ఫలితంగా ఈ ఆడవాళ్ళ ఇద్దరి మధ్యలో పెద్ద గొడవ. మామూలు గొడవ కాదు, అది పెద్ద గొడవ. ఆమె వచ్చి అబ్రహాం దగ్గరికి వచ్చి ఆయన్ని చూసి చేతులు ఇట్టని నా ఉసురు తగిలిపోతుంది నీకు అని చెప్పి. ఈయన అమాయకుడు పాపం. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. భర్తే అమాయకుడు అండి పాపం. దేవునితో మాట్లాడేవాడైనా, వేల మంది సైన్యాన్ని తన పని వాళ్ళతో కలిసి ఓడించగలిగే యుద్ధ వీరుడే అయినా, ప్రార్థనాపరుడే అయినా ఏం చేస్తావు? ఆమె వచ్చి అనేసరికి చంపలేసుకున్నట్టున్నాడు పాపం. ఏం జరిగింది? అదిగో నేను నీకు ఇచ్చిన హాగరు నా మీద ఇట్లా గొడవ పడింది, తిరగబడింది. అప్పుడు అన్నాడు, నేను నిర్దోషిని, ఆమె నీ చేతుల్లో ఉంది, నువ్వేమన్నా చేసుకో, నీ ఇష్టం. జాగ్రత్త పడండి. ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు 100 సార్లు ఆలోచించి చేయండి.
అబ్రహాం చేతులు దులుపుకున్నాడు, తనకి ఏమీ తెలియదు అన్నట్లు దులుపుకున్నాడు. ఇక అప్పుడు ఏమో మరొకసారి ఆమెని జుట్టు పట్టుకొని బయటికి ఈడ్చి ఇంట్లోకి వచ్చావంటే కాళ్ళు ఇరుకుతాయి, అక్కడే నిలబడని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఇక ఆ రోజు నుంచి ఆమెకు మహా కష్టమైపోయింది. కొంత సమయానికి ఎవరికి తెలియకుండా మధ్యరాత్రి ఆ ఇల్లు వదిలిపెట్టి పారిపోతుంది. పరిగెత్తి 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 ఒక చోటుకి వెళ్ళినాక ఆలోచన వచ్చింది, నేను ఎక్కడికి పరిగెత్తాలి? నా బాధ ఇది అని ఎవరికి చెప్పుకుంటే ఎవరు వింటారు? నేను ఇలా మోసపోయాను, నేను ఇప్పుడు ఇబ్బందిలో ఉన్నాను అంటే ఎవరు తమ ఇంటికి చేర్చుకొని ఆశ్రయం ఇస్తారు? నేనున్న ఈ సమస్యలో నుంచి నాకు విడుదల చేసి నన్ను ఓదార్చగలిగే వాళ్ళు ఎవరున్నారు? ఆలోచించింది. ఈరోజు కొంతమందిని మనం చూస్తే ఇంట్లో చిన్న సమస్య వచ్చింది. చూడండి, దేశాన్ని పోషించే రైతు ఆ సంవత్సరం పంట పండలేదని, అప్పులు తీరవని భయపడిపోయి పురుగుల మందు తాగి చచ్చిపోతున్నాడు. ఆ పాపని చదువుకు పంపిస్తే 10వ తరగతి ఫెయిల్ అయిందట. తల్లిదండ్రులు కొడతారేమోనని భయపడి రైలు కింద పడి చచ్చిపోయింది. ఇంట్లోనే వ్యాసమూలు తాగుతున్నారు. నిండు 100 ఏళ్ల జీవితం అర్ధాయుష్ కాలంలోనే సమస్యను చూసి భయపడి చనిపోవాలని చావుని ఎత్తుకుంటున్నారు మనుషులు. మెదడు ఉంది, పని చేయటంలా. కళ్ళు ఉన్నాయి, మంచిని చూడలేకపోతున్నాయి, భవిష్యత్తును చూడలేకపోతున్నారు. బుద్ధి ఏమాత్రం ఉపయోగపడట్లేదు. మనుషులు మరణాన్ని కోరుకుంటున్నారు, కలిసి రాలేదని, ఆదరించేవాడు లేడని, సహాయం దొరకదని, ఇబ్బందుల్లో ఉన్నానని, సమస్యలను చూసి కంగారు పడిపోయి చావును వెతుకుతూ ఉంటే, అదిగో ఆ రాత్రి బాధల మధ్యలో అవమానంతో పరిగెత్తి ఇక ఓపిక లేక ఏ మనుషుడికి చెప్పుకుంటే ఏం జరుగుతుందని గుర్తించి వివేకం కలిగి అక్కడ మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద మోకాళ్ళుని చేతులెత్తి యెహోవాకు మొర్ర పెట్టింది హాగర్. మూలవాక్యం మనం చదివినప్పుడు అక్కడ అదే రాసు. ఎవరైనా వివేకము కలిగి యెహోవాను వెదుకువారు కలరేమోనని ఆయన చూస్తూ ఉన్నాడు. వివేకము కలిగి తనకొచ్చిన కష్టం విషయంలో మరణాన్ని చేరక, తనకున్న సమస్యను బట్టి మరొక మనిషిని ఆశ్రయించక, తనకున్న ఇబ్బందిలో అవసరములో తనకు తాను కృంగదీసుకొని తన జీవితాన్ని ఇబ్బందులు పాలు చేసుకోకుండా తనకొచ్చిన కష్టకాలంలో వివేకముతో ఆకాశం వైపు చేతులెత్తి దేవునికి మొర్ర పెట్టింది హాగరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు 16వ అధ్యాయం, ఆదికాండం 16వ అధ్యాయంలో మీరు చదువుతూ వస్తే ఆ 12, 13 వాక్యాలు చదవండి. ఇంకా పై వాక్యాలు చదువు. 7 నుండి 13 వరకు మీరు చదివితే ఆ మ్యాటర్ అంతా మీకు అర్థమవుతుందండి. నీ మొరను యెహోవా ఆలకించిన అనే పదం ఉంటుంది, చదవండి. 7వ వాక్యం నుండి చదువు. ఇదిగో యెహోవా నీ మొర వినెను. దేవునికి స్తోత్రం. కష్టకాలములో, ఇబ్బంది మధ్యలో హాగరు జ్ఞానం కలిగి వివేకముతో యెహోవాను వెతికింది, దేవుణ్ణి అడిగింది, తన సమస్యను దేవునితో చెప్పింది.
అలా ప్రార్థన చేసిన హాగర్ను ఆయన చూసి ఆమె యొద్దకు వచ్చి ఆమెతో మాట్లాడారు. తర్వాత ఆమెను ఆమె సంతానమును ఆశీర్వదించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున సమస్యల మధ్యలో, అవమానాల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో బ్రతుకుతున్న నీ జీవితం, నీ కుటుంబం ఇప్పుడు చెప్పబడిన రీతిలో ఒకవేళ హాగరుకు వచ్చినట్లే కష్టం నీకు వచ్చిందా? మనుషులను చూడక, ఏ నరులను ఆశ్రయించక, నీ జీవితాన్ని చేతులారా నువ్వే నష్టపరుచుకోకుండా, నా కర్మ ఇంతే అని కృంగిపోకుండా జ్ఞానం కలిగి దేవుని వెతుకు. దేవునికి స్తోత్రం. దేవుని మార్గములను వెతుకు. హల్లెలూయా. దేవుని మాటలను వెతకండి. ఆమేన్. దేవుని యందు భయభక్తులు ఉంచండి. తన ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్న హాగర్ను చూసి ఆమె కన్నీళ్లు తుడిచి ఆమె పక్షాన నిలిచి ఆమెను ఆశీర్వదించారు ఆయన. ఈ రోజున ఈ వాక్యం చెబుతుంది, మీరు కూడా బుద్ధిహీనులు ప్రవర్తించినట్లు ప్రవర్తించకుండా, కేవలం శరీర సంబంధమైన వాటిని ఎంచుకోకుండా, మనిషిగా పుట్టిన నీ జీవితంలో ఎత్తుపల్లాలు ఎదురవుతాయని, కష్ట సుఖాలు కలిగి ఉండాలని, పగలు రాత్రి నీ నోటికి వస్తాయని, సమస్యలు సంతోషం నీవు చూడాలని గుర్తుపట్టి, వీటన్నిటి మధ్యలో నీకు తగిలే దెబ్బలను చూసి కానీ, నీకు వచ్చే నిందలను బట్టి కానీ, నీవు పడుతున్న అవమానాలను బట్టి కానీ, నిన్ను వెంటాడుతున్న శోధనలో కానీ, మనుషులను పరిస్థితులను చూడక ఆ దేవుని ఎదుట ప్రార్థన చేయి. ఆయన బలమును వెతకండి. ఆయన సహాయము కొరకు ఎదురు చూడండి. ఆయన పేరట ప్రార్థించండి. హాగరును బలపరిచిన దేవుడు నిన్ను చూసి నీ వద్దకు వచ్చి నిన్ను బలపరుస్తారు. ఆమేన్, హల్లెలూయా. హాగరు కన్నీళ్లు చూసిన దేవుడు మీ కన్నీళ్లను చూసి, నీ బాధను చూసి ఆయన మీకు సహాయం చేయునుగాక. ఆమేన్. మరొకసారి యాకోబు కుటుంబంలో జరిగిన సంగతిని నేను మీ ముందు ఉంచుతాను. ఆదికాండంలోనే 31వ అధ్యాయంలో రాయబడిన విషయాలు గమనిస్తే, అక్కడ అది కూడా భక్తి కలిగిన కుటుంబం, యాకోబు కుటుంబం. ఒంటరిగా దేవుని ఆశీర్వాదం కొరకు ప్రయత్నించి, తనకంటే ముందు పుట్టిన తన అన్న ద్వారా తరమబడి, స్వతహాగా మేనమామ ఇంటికి బంధువులని, రక్త సంబంధులని వెతుక్కుంటూ వెళ్ళి, ఆ ఇంట తనకు కనబడిన అందమైన రాహేలును చూసి ఆమె కొరకు 7 ఏండ్లు, ఆమె అక్క కొరకు 7 ఏండ్లు, ఆ తర్వాత వారి కుటుంబం పోషణ కొరకు 7 సంవత్సరాలు, మొత్తం మీద 21 సంవత్సరాలు ఆకాశపు మంచుకు తడిచి, వర్షంలో నాని, ఎండకు వెండి రెక్కలు ముక్కలు చేసుకుంటూ కష్టపడి తన పిల్లలను పోషించుకోవాలని ప్రయాసపడుతూ వచ్చాడు యాకోబు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా భక్తి కలిగిన వాడు, ప్రార్థనా పరుడు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు, తననైనా తన పిల్లలనైనా దేవుడు ఆశీర్వదించక మాలడు అని నమ్మినవాడు, దేవుని కార్యముల కొరకు కనిపెట్టి దేవుని వెంబడించేవాడు యాకోబు. ఇలాంటి యాకోబు కుటుంబంలో తన మేనమామ అతని మీద కుట్ర చేసి అతని ఆస్తిని లాక్కోవాలని, అతన్ని అవమానపరచాలని, అతన్ని ఇంకా రాబోయే రోజుల్లో తనకు పనివానిగానే నిలబెట్టుకోవాలని రకరకాల కుట్రలు చేసి తన అల్లుడికి, తన కూతుళ్ళకి
ఆ కుటుంబానికి నెమ్మది లేకుండా చేస్తూ వచ్చాడు లాబాను. ప్రియమైన సహోదరులారా, అట్టి పరిస్థితులలో దేవుని యందు విశ్వాసముంచిన యాకోబును ఆకాశమందున్న దేవుడు చూశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసముతో ప్రభు సన్నిధిలో బ్రతుకుతున్న యాకోబును చూసిన దేవుడు యాకోబును బాధ పెడుతున్న ఆ లాబాను దగ్గరికి వచ్చాడు. లాబాను, జాగ్రత్త. యాకోబును గురించి ఏదైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే జాగ్రత్త, నేను యాకోబు దేవుడను, జాగ్రత్త అని హెచ్చరించి. ఈ సంగతి వాళ్ళ మేనమామ స్వయంగా యాకోబు దగ్గరికి వచ్చి, నీవు ఆరాధిస్తున్న దేవుడు, నీ మందలకు కావలి కాసిన నీ దేవుడు, నీకు కుటుంబాన్ని అమర్చిన నీ దేవుడు, నీ పిల్లలను ఆశీర్వదించిన నీ దేవుడు, నీకు కాపరి అయిన నీ దేవుడు గత రాత్రి నన్ను హెచ్చరించినందున నేను నీతో గొడవ పడేదానికి రాలేదు. నేను నీకు ఏ హాని చేయను. ఇక మీదట మన ఇద్దరి మధ్య గొడవలు వద్దు, సమాధానంగా ఉందామని ఒక నిబంధన చేశాడు లాబాను. దేవునికి స్తోత్రం. దాని గురించి యాకోబు ఏమన్నాడో చూడండి. నా చేతుల కష్టార్జితమును, నేను పడిన ప్రయాసను, నా చేతుల కష్టార్జితమును చూసిన దేవుడు నిన్ను గద్దించి ఉండకపోతే నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపించుండేవాడు. ఏ వచనం అది? 31:42. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు ఎవరికి భయపడ్డాడో ఆ దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపించి ఉందువు. దేవుడు నా ప్రయాసమును, నా చేతుల కష్టమును చూసి గత రాత్రి నిన్ను గద్దించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, యాకోబు వలె దేవుని యందు మీ విశ్వాసమును స్థిరపరుచుకోనండి. యాకోబు వలె దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. యాకోబు వలె ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండండి. మెలకువగా ఉండి నీ సమస్యల కొరకు, అవసరాల కొరకు దేవుని ఎదుట ప్రార్థన చేయండి. దేవుడు చెప్పిన ఆజ్ఞలకు నీ జీవితాన్ని లోపరుచుకోనండి. దేవుడు నడిపించిన మార్గంలో నడవటం మొదలుపెట్టు. నీవు ఆయన బిడ్డగా కనబడినప్పుడు ఆయన కన్నులెత్తి నిన్ను మోసం చేసే వాళ్ళని చూస్తాడు, నిన్ను ఆటంకపరిచే వాళ్ళని చూస్తాడు, నీకు విరోధంగా లేచిన వాళ్ళ ముందు ప్రత్యక్షమవుతాడు. నీవు పడిన కష్టాన్ని ఎవరు చూడట్లేదు. నా కర్మ నువ్వు బాధపడుతున్నావా? నీ కష్టాన్ని చూస్తున్న దేవుడు నీకున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు గుండెలలో పెట్టుకున్న బాధను చూసే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీవు కన్నీరు కారుస్తున్నావే, పిల్లల కొరక, కుటుంబం కొరక, భవిష్యత్తు కొరక, అప్పులు తీరాలనా, ఆరోగ్యం పొందాలనా, శత్రువు మీద విజయం కొరక నీ బాధను ఆయన చూస్తున్నాడని గుర్తుపట్టాడు. నిన్ను చూసే నీ దేవుడు నీ కష్టాన్ని మర్చిపోవటకు ఆయన అన్యాయస్తుడు కాదు. శ్రమలలో నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి మౌనముగా ఉండేదానికి ఆయన నరుడు కాదు. నజరేయుడైన యేసు పాపుల రక్షణ కొరకు తన ప్రాణం అర్పించిన ఆ యేసు నీతిగా బ్రతుకుతున్న నీ కొరకు ఆయన చేయడా? నశించిపోతున్న ఆత్మలను వెతికి వెతికి రక్షించాలని బయలుదేరిన ఆ యేసు
ప్రభు వాక్యమును విశ్వసించి యేసు రక్తంలో కడగబడి పరలోక రాజ్యము కొరకు ప్రవర్తన మార్చుకుంటున్న నిన్ను దాటి వెళతాడా? యాకోబు శ్రమను చూసి, యాకోబు ప్రయాసను చూసి, యాకోబు యథార్థతను చూసి, యాకోబులో ఉన్న భక్తిని చూసి అతనిని అతని కుటుంబమును కాపాడుటకు దిగి వచ్చిన దేవుడు నిశ్చయముగా మీ కొరకు కూడా దిగి వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను నిలబెట్టుటకు దిగి వస్తారు. హల్లెలూయా. నిన్ను కాపాడుటకు ఆయన కనులెత్తి నిన్ను చూస్తున్నారు. ధైర్యముగా ఉండండి. రాబోయే రోజుల్లో నీవు ఆశపడుతున్నా నీ ఉద్యోగం కానీ, వ్యవసాయం కానీ, వ్యాపారం కానీ, మీ పిల్లల చదువులే కానివ్వండి, మీ కుటుంబ విషయాలే కానివ్వండి, మీ వ్యక్తిత్వంలో ఆత్మీయ ఎదుగుదలను గురించే కానివ్వండి, ఆ దేవుడు మీ అందరికీ సహాయము చేయునుగాక. నా దేవుని శక్తి మిమ్మును మీ కుటుంబములను కమ్ముకొనుగాక. వివేకముతో ఆయనను వెతకండి. ఆయన కన్నులెత్తి నిన్ను చూస్తారు. నీ ఇంటి పరిస్థితులను చూస్తారు. నిన్ను ఎగతాళి చేస్తున్న వారి మధ్య నిన్ను చిగురింప చేయటం మొదలు పెడతారు. తన స్వరక్తంలో మరొకసారి నీకు కంచె వేస్తాడు. నీకు విరోధంగా లేస్తున్న వాటిని నిర్మూలపరచుటకు బయలుదేరుతాడు. ఆయన కరుణా హస్తము నీవు పడిన గుంటలో నుండి నిన్ను లేవనెత్తుతుంది. ప్రభు మిమ్మును ఆదరించునుగాక. ఆమేన్. ఆయన చూచుచూ ఉన్న దేవుడు. ఆ రోజు నినివే ప్రజలు భక్తి కలిగిన వారైనప్పటికీ చెడు నడత నడిచి నష్టపోయి సమస్యల్లో చిక్కుబడి చెడు తప్ప పరిశుద్ధత కనబడక కీడునే కోరుకుంటున్న సమయంలో దేవుని మాటలు విని వారు పశ్చాత్తాపడగా వారందరి మీద కనికరపడి వారి ప్రవర్తన చూసిన దేవుడు. మీలో ఎవరైనా అలాంటి స్థితిలో ఉంటే పశ్చాత్తాపడండి. కనికరించే దేవునికి నీ ఆత్మను మరొకసారి అప్పగించుకొని ఆ పాపము, ఆ దోషం ఏదున్నా దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టండి. నీతిమంతుల పెదవులలో అబద్ధం రావటం మంచిది కాదు. క్రీస్తు రక్తంలో కడగబడి పవిత్రపరచబడి నీ హృదయంలో చెడు ఉండటం హానికరం. నీకు కీడు, నీ కుటుంబానికి నష్టం. నీవు దొంగగా బ్రతకొద్దు, అబద్ధం ఆడొద్దు, మోసం చేయొద్దు, చెడ్డ పనుల జోలికి వెళ్ళొద్దు, చెడు సహవాసం మాను. సంఘానికి, దేవునికి వ్యతిరేకించే వారితో సహవాసం చేయటం వదిలిపెట్టు. దేవునికి భయపడటం నేర్చుకో. ప్రియమైన దేవుని పిల్లారా, నినివే వారు తమ చెడు నడతలో మానగా వారి ప్రవర్తన చూసి వారి మీదకి రావాల్సిన కీడు రాకుండా దేవుడు తొలగించాను. దేవునికి స్తోత్రం. అదే సమయంలో ఏ మనుషుని సమీపించకుండా, చావుని వెతకుండా, తనకు తాను కృంగదీసుకోకుండా జ్ఞానంతో దేవుని వెతికి దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్న హాగరును చూసిన దేవుడు మీ జీవితాల్లో కూడా దేవుణ్ణి వెతకండి. దేవుణ్ణి వివేకం కలిగి వెతకండి. తను వెతుకు వారి కొరకు ఆయన ఎదురు చూస్తున్నారు. ఆయన దగ్గర మొరపెట్టండి. హాగరుకు సహాయం కలిగినట్లే మీకు, మీ ఇంటి వారికి దేవుని సహాయం దొరుకుతుంది. అదే సమయంలో భక్తిగా, పవిత్రంగా, యథార్థంగా బ్రతుకుతున్న యాకోబు జీవితంలో తాను ఎంత కష్టపడినా, తాను ఎంత భక్తిగా, ఎంత శ్రమను చేతులతో చేసినా మోసం చేసేవాళ్ళు తను కమ్ముకోగా, తన ఇంటి వాళ్ళే తనకు వ్యతిరేకంగా లేచిన చూస్తున్న దేవుడు తన భక్తుడైన యాకోబు పక్షంగా నిలిచాడు. కానీ ఆయన దూరంగా నిలబడలేదు. యాకోబు కొరకు లాబాను దగ్గరికి దిగి వచ్చి గద్దించిన దేవుడు, నీవు ఆయన బిడ్డగా బలపడితే, ఆయన యందు నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలిగితే
ఆయన నీ పక్షాన నిలిచి నీకు విరోధమైన వాటిని గద్దిస్తారు. నీ శత్రువులకు ఆయన ప్రత్యక్షం అవుతారు. నిన్ను గూర్చి నీ విశ్వాసమును ఆయన మధ్యాహ్నపు వెలుగులాగా ప్రకాశింపచేస్తారు. ఈ మాటలు మీ హృదయాలలో ప్రభు స్థిరపరచునుగాక. మీ కొరకు విశ్వాసమును బలపరచునుగాక. మీలో దేవుని వాక్యము క్రియ జరిగించునుగాక. దయచేసి అందరూ మోకరించి కనులు మూయండి. ఉన్న చోటనే కనులు మూసుకొని మీ రెండు చేతులు పైకెత్తి ప్రభువు తెలియపరుస్తూ వచ్చిన ఒక్కొక్క మాట కొరకు చేతులు చాపి నొరార స్తోత్రాలు చెప్పండి. ప్రభువా, ఈ పునరుద్ధానపు దినమున మీ మందిరములోనికి రాగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం నాయన. అందరూ 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 చెప్పండి. మీ చేతులు పైకెత్తి చెప్పాలి. నోరు తెరిచి బిగ్గరగా చెప్పండి. చూసుచున్న దేవుడా నీకు స్తోత్రం. స్తోత్రమేసయ్యా, స్తోత్రమేసయ్యా, స్తోత్రమేసయ్యా. ప్రియులారా, ఒక్కసారి గమనించండి. మీరందరూ దేవుని పిల్లలు. లోకములు అన్యజనులకే దయ చూపిస్తున్న దేవుడు, పాపులను రక్షించుటకు ఆకాశములను దిగి వచ్చిన యేసు తన బిడ్డమైన నీ విషయమై ఆయన దాటిపోతాడా? లేదు కదా. నిన్ను కనికరించకుండా మౌనంగా ఉంటారా? ఉండలేడు. నినివే ప్రజలు దేవుని మాటను బట్టి తాము చేస్తున్న తమ చెడు ప్రవర్తనను పూర్తిగా మానివేయగా ఆ పట్టణం మీద కనికరపడిన దేవుడు, ఆ ప్రజలను కిడులోకి రాకుండా దాటించిన దేవుడు, సమాధానమును కలుగజేసిన దేవుడు, ప్రజలకు మేలు కలగాలని ప్రేమిస్తూ వచ్చిన దేవుడు. ఇంకా ఎవరైనా దేవుని బిడ్డలుగానే ఉండి చెడు నడక నడుస్తున్నావా? ఇంకా అబద్ధానికి, మోసానికి, అన్యాయానికి, దొంగతనానికి గురి అవుతున్నావా? నీ శరీరంలో తుచ్చమైన అభిలాషలకే చోటుందా? పశ్చాత్తాపడు. నీ ఆయుష్ దినములు దేవుని చేతుల్లో ఉన్నాయని గుర్తుపెట్టుకో. నీ ఆశీర్వాదము ఆయన చేతుల్లోనే ఉన్నది. నీ పిల్లల భవిష్యత్, నీ కుటుంబపు గౌరవం దేవుని ఎదుట ఉన్నది అని మర్చిపోకు. నన్ను ఎవరు చూడటం లేదులే, నేనేం చేసినా నన్ను ఎవరు అడగరు అని గర్వించవద్దు. ప్రభు వైపు తిరగ. అందరి అంతరేంద్రియములను పరిశీలిస్తున్న దేవుడు, అందరికీ మేలు చేయాలని ఆకాశము నుండి నిన్ను తొంగి చూస్తూ ఉన్నాను. దేవుని నమ్ముకున్న దేవుని బిడలారా, నినివే పట్టణస్థులను కనికరించిన వాడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన నిన్ను కూడా ఆయన కరుణిస్తారు. నిశ్చయముగా నీ కుటుంబమును కనికరిస్తారు. తమ చెడు నడతను మానుకోవటం చూసిన దేవుడు వారిని కనికరించటం మొదలుపెట్టాడు. ఆపదలో, ఇబ్బందుల మధ్యలో లోకమును, మరణాలను, మనుషులను కృంగిపోవటమో చేయక దేవుని ఎదుట ప్రార్థన చేసిన హాగరును చూసిన దేవుడు. థ్యాంక్ యూ మాస్టర్. దేవుని ఎదుట నమ్మకంగా ఉన్న యాకోబు జీవితాన్ని నష్టపరచాలని చూసిన
లాబానును గద్దించిన దేవుడు, యాకోబు ప్రయాసను మర్చిపోని దేవుడు, యాకోబు చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించిన దేవుడు. ఈ రోజు నిన్ను చూసి, నీ కష్టార్జితాన్ని చూసి, నీ ప్రయాసను చూసి, నీ విశ్వాసమును చూసి నిన్ను, నీ కుటుంబాన్ని నిశ్చయముగా నీకు వ్యతిరేకంగా లేచిన ఏ ఆయుధము వర్తిల్లదు. రోగపు ముల్లు యేసు నామములో విరువబడునుగాక. నీ ఆశీర్వాదాన్ని దొంగిలిస్తున్న దురాత్మను యేసు గద్దించునుగా. పరిశుద్ధాత్ముడు నీ ఇంటికి క్షేమము స్థిరపరచునుగా. నీవు నమ్మిన దేవుడు బలవంతుడని విశ్వసించు. నీకు హాని జరుగుతుంటే ఆయన మౌనముగా ఉండడాన్ని జ్ఞాపకం చేసుకో. ఎందుకు భయం? యేసు రెక్కల నీడలో నీకు క్షేమం. యేసు నామం నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని ఉద్ధరించే నామం. కృంగిపోతున్న నిన్ను కాపాడే నామం. భయపడుతున్న నీకు ధైర్యాన్ని ఇచ్చే నామం యేసు నామం. Thank you, Jesus. ఆయన సెలవిచ్చిన తన మాట చొప్పున నిన్ను చూస్తూ ఉన్నారని, నిన్ను చూసి నిన్ను సహాయం చేయాలని ఆయన ఎదురు చూస్తున్నారని గుర్తించి ఈరోజైనా నినివే వారి వల్లే నీ క్రియలను మార్చుకో. ఈ పూట అయినా హాగరు వలె దేవుని వైపు నీ మనసు త్రిప్పుకో. యాకోబు వలె ధైర్యము వహించి దేవుని ఆజ్ఞలను అనుసరించినాడు. ఆయన నిశ్చయముగా నిన్ను చూసి నీకు ప్రతిఫలం దయచేయబోతున్నాడు. నిశ్చయముగా నీ పిల్లలను ఆశీర్వదించబోతున్నాడు. నీ కన్నీళ్లు తొలవబోతున్నారు. నీ పక్షాన న్యాయము తీర్చబోతున్నారు. నీకు విరోధంగా లేచిన దుష్టుల్ని గద్దించబోతూ ఉన్నారు. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ జీసస్ ఆఫ్ నాజరేత్. హల్లెలూయా. పశ్చాత్తాపంతో కూడిన ఒక తీర్మానం చేయాలి. నినివే ప్రజల వలె, హాగరు వలె ఒక తీర్మానం చేయాలి. అదిగో యాకోబుకు ధైర్యాన్ని ఇచ్చిన దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తున్నా. అదిగో అనుభవించు. పరిశుద్ధాత్మ బాహువు చాపబడింది. పరిశుద్ధాత్మ సన్నిధి నిన్ను కమ్ముకుంటూ ఉంది. దేవుని మహిమ నిన్ను ఆవరిస్తూ ఉంది. పరిశుద్ధాత్ముడా విడుదల ప్రతి దురాత్మ కార్యము యేసు నామములో విడుదల కలుగునుగా. యేసు నామములో విడుదల కలుగునుగా. విడిచిపో. I revoke the power of tongue. Name of Jesus of Nazareth. Thank you, Master. యేసయ్యా నీకు స్తోత్రం. Thank you, Lord. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా.
జీవ జలములో ఊటయైనా నీవోరన నన్ను నాటితివా. జీవ జలములో ఊటయైనా నీవోరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించు. నా జీవిత మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. స్తోత్రమయ్యా. ఆత్మఫలములు ఆనందముతో కలిగించగా ఆకువాడగా ఆత్మఫలములు ఆనందముతో కలిగించగా జీవ జలములో మహోన్నతుడా. చేతులు పైకి చాపు. నీ కృపలో నేను నివసించుట. యాకోబు దేవుడా, అబ్రహాము ఇస్సాకుల దేవుడవు, నాకు దేవుడు అయినందుకు నీకు స్తోత్రమయ్యా. యాకోబు పక్షమున కార్యము చేసిన వాడా, నా పక్షాన నిలబడి, నా కుటుంబం పక్షాన నిలబడి. చెప్పండి చెప్పండి, అడగండి. యాకోబు నిమిత్తమై తన మేనమామను గద్దించిన దేవుడు నీ కొరకు నీ శత్రువులను గద్దిస్తాను. నీ తోడబుట్టిన వారిని, నీ బంధువుల మధ్యలో ప్రతి చెడును గద్దిస్తాను. నీ పక్షాన నిలిచి నిన్ను నడిపించబోతున్నారా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఆకాశము నుండి నిన్ను చూస్తూ ఉన్న దేవుడు, ఆకాశము నుండి నరులను చూస్తూ ఉన్న దేవుడు నిన్ను చూసి నీకు సహాయం చేయాలని ఆశపడుతున్నాడు. నినివే వారి వలె చెడు నడతలు మానుకోగలవా? హాగరు వలె ఆపదలో నిస్సహాయ స్థితిలో దేవుని వెతకగలవా? యాకోబు వలె నీకు కలిగిన దైవత్వమును కాపాడుకుంటూ, నీకు కలిగిన విశ్వాసములో నిలబడుతూ, పరిశుద్ధతను ఇంకా నువ్వు సంపాదించుకొని ప్రభు పక్షాన మాట్లాడగలవా? ఆ రోజు నినివే వారిని కనికరించిన దేవుడు, హాగరు యొద్దకు దిగి వచ్చిన దేవుడు, యాకోబు నిమిత్తమై లాభాలను గద్దించిన దేవుడు నీ పక్షాన నిలిచి కార్యం చేయబోతున్నాడు. పరిస్థితులను త్రిప్పివేయబోతున్నాడు. ఆయన దీవించబోతున్నాడు. విశ్వసించు, దేవుని వైపు మనస్సును ఎత్తుకో. థ్యాంక్ యూ మాస్టర్. మీ మాటలను బట్టి స్తోత్ర, మీ సహాయం కొరకు స్తోత్ర, మీ బలమును బట్టి స్తోత్ర, మీ ఆలోచన కొరకు స్తోత్ర. ప్రేమ స్వరూపి ఆశ్చర్యకరుడు వగు మా యేసయ్యా, నీకు స్తోత్రం.
ఈ ఆరాధనలో పాలు పొంది మిమ్మల్ని స్తుతించి ఘనపరిచిన మీ బిడ్డలు మీ కొరకు సాక్ష్యం ఇచ్చి మీ ఎదుట కృతజ్ఞతను తెలిపిన వీరి జీవితాలతో అనుభవిస్తున్న పరిస్థితులను, ఎదురుగా ఉన్న కాలాన్ని గమనించి అన్యజనుల ఎదుట చూస్తున్న స్వజనముల మధ్యలో మరొక్క మారు వీరిని బలపరచాలని, వీరిని ఉజ్జీవపరచాలని, ఆశీర్వదించాలని చూస్తున్న దేవునిగా ప్రత్యక్షమైనందుకు నీకు స్తోత్రం. తమ చెడు నడతలు మానుకొని పశ్చాత్తాపులైన నినివే వారిని చూసిన దేవుడు, ఎవరు తమ ప్రవర్తనను సరిదిద్దుకున్నారో వీరిని చూసి నినివే వారిని కనికరించినట్లు వీరిని కూడా కనికరించారు. ఆపద వచ్చిందని భయపడి విశ్వాసులైన ఏ ఒక్కరు మరణాన్నైనా మనుషులనైనా లోకాన్నైనా ఆశ్రయించక వివేకము కలిగి మేము సన్నిధిలో ప్రార్థించమని మీరు తెలియజేయగా, ఆగరు వలె మీ బిడ్డలు కూడా మీ ఎదుట ప్రార్థన చేసి మీ వలన ధైర్యము బలమును పొందుటకు శక్తినివ్వండి. విశ్వాసంతో బ్రతికిన యాకోబు కొరకు శత్రువులను గద్దించి ప్రయాసను చేతుల కష్టాన్ని చూసి ఆశీర్వదించిన వాడా, ఈ నెలాఖరులో ఈ బిడ్డల కష్టాన్ని చూసి యాకోబును ఆశీర్వదించినట్లు ఆశీర్వదించండి. వీరి శ్రమను చూసి వీరిని ఫలభరితంగా మార్చండి. విశ్వాసమును, పరిచర్యను, భక్తిని, శ్రమను, యథార్థతను బట్టి అంతకంతకు అభివృద్ధి పరచండి. చేసుకున్న తీర్మానం జనముల మధ్య ఆశీర్వాదంగా, సంఘానికి ఘనంగా, మీ ఎదుట మహిమగా ఒక్కొక్క బిడ్డను రూఢిపరుస్తూ అభివృద్ధి చేయమని, ఈ నెలాఖరులో మీ కృపను, క్షేమమును మీ బిడ్డలకు సమృద్ధిగా ఇవ్వమని ఆశీర్వదించమని, వీరి కన్నీళ్లు తుడిచి ఓదార్చి ధైర్యపరచమని, ముందున్న దినములో ఆశీర్వాదంగా నడిపించమని నజరేయుడగు యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్ముని సమాధానము సన్నిధి కూడి వచ్చిన ఒక్కొక్కరికి సమస్త పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.